ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేసుకోమంటే కొన్ని రిపోర్ట్స్ చూసి వేరే కాన్సెప్ట్స్ చూద్దాము. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ బై నీతి. ఏంటంటే ఇండియన్ స్టేట్స్ని బేస్డ్ ఆన్ గవర్నమెంట్ పాలసీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్, కనెక్టివిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బట్టి ర్యాంకింగ్ చేస్తుంది. కోస్టల్ స్టేట్స్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. గుజరాత్ ఫస్ట్, మహారాష్ట్ర నెక్స్ట్, తమిళనాడు నెక్స్ట్, ఇలా రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది అన్నాడు. తర్వాత ఏం చేసిందంటే కోస్టల్, ల్యాండ్ లాక్డ్, హిమాలయన్, యూనియన్ టెరిటరీ, సిటీ స్టేట్స్ ఇలా క్లాసిఫికేషన్ చేసింది. సో ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ఎవరంటే నీతి ఆయోగ్. గ్లోబల్ సర్వే ఆన్ డిజిటల్ అండ్ సస్టైనబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్. గ్లోబల్ సర్వే ఆన్ డిజిటల్ అండ్ సస్టైనబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ by UNESCAP, by United Nations Economic and Social Commission for Asia Pacifics, by United Nations Economic and Social Council for Asia Pacific. It gives percentage score based on government's efforts for transparency, decreasing formalities, institutional cooperation, గవర్నమెంట్ ఎఫర్ట్, ట్రాన్స్పరెన్సీకి ఫార్మాలిటీస్ తగ్గడం, ఇన్స్టిట్యూషనల్ కోఆపరేషన్, క్రాస్ బార్డర్ పేపర్లెస్ ట్రేడ్కి ఇదంతా అన్నట్టు ఇది ఉంటుంది అన్నట్టు. గ్లోబల్ సర్వే ఆన్ డిజిటల్ అండ్ సస్టైనబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ బై UNESCAP, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్స్. ఇంకోటి గూడ్స్ ట్రేడ్ బారోమీటర్ ఇండెక్స్ ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ ఇండెక్సెస్ ఏం చేస్తుంది అంటే వరల్డ్ గుడ్స్ ట్రేడ్ గ్రోత్ ఎలా చేంజ్ అవుతుందో అది చూస్తుంది అన్నట్టు. ఇండెక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ హై అయితే మంచిది, లెస్ దెన్ 100 అయితే డేంజర్, గ్రేటర్ దెన్ 100 అయితే గుడ్. సో ఇప్పుడు రెమిటెన్స్ గురించి నేర్చుకుందాం. వరల్డ్ బ్యాంక్స్ రెమిటెన్స్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ రెసిటెంట్స్ ఇండియా, చైనా, మెక్సికో ఇవి రిసీవ్ చేసుకుంటున్నవి. రెమిటెన్స్ అనేది డైరెక్ట్ ఇంపాక్ట్ ఇన్ ప్రావర్టీ రిమూవల్లో ఉంది చాలా ఇంట్లల్లో. అంటే డబ్బులు రెమిటెన్స్ అంటే ఏం లేదు, ఫారిన్కి వెళ్తారుగా వర్క్ చేసి వాళ్ళు పంపించేది రెమిటెన్స్. దానివల్ల ఇండియాలో కానీ వేరే కంట్రీ ప్రావర్టీ రిమూవల్లో హెల్ప్ చేస్తుంది. పోస్ట్ ఆఫీస్ చార్జెస్ పోస్ట్ ఆఫీస్ చార్జ్ వెరీ హై ఫీజ్ ఇన్ రెమిటింగ్ మనీ టు హౌస్ హోల్డ్. కాకపోతే సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్, యూపీఐ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన వల్ల దానివల్ల మంచిగా మనీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ అనేది వరల్డ్ బ్యాంక్ రిపోర్టు. గ్లోబల్ మైగ్రేషన్ రిపోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ దాది రిలేట్ చేస్తుంది. హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఒకటి ప్రవాసీయ భారతీయ దివాస్ అని ఉంటుంది. రెమిటెన్స్ అది ఇది యాక్చువల్గా 1915లో స్టార్ట్ చేశారు. గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి ఆడగా ముంబైకి. సో అలా ఎవ్రీ ఇయర్ 9th జనవరి సెలబ్రేట్ చేస్తారు. ఫస్ట్ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. ప్రజెంట్లీ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆర్గనైజ్ చేస్తుంది. దీన్ని బయనియల్ ఈవెంట్గా కూడా మార్చారు. అంటే ఎవ్రీ ఇయర్ కాకుండా ఎవ్రీ సెకండ్ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. ఇంకొక ఇయర్ ఏమో స్మాల్ ఈవెంట్ చేస్తారు ఇండియాలో ఇంకా ఫారిన్ కంట్రీలో. అలా ఒక వీడియో అలా ఒక సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ప్రవాసీయ భారతీయ దివాస్ అని అలా. ఇంకోటి ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మన కరెంట్ అకౌంట్లో ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్ చూద్దాము. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్ తగ్గియాలి అని అనుకుంటుంది. డొమెస్టిక్ ఆయిల్ ప్రొడక్షన్ని పెంచాలి అని అనుకుంటుంది. డొమెస్టిక్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ పాలసీస్ ఎవరు అంటే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్.
పాలసీస్ ఎవరు చూస్తారంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కిందికి వస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. అంత ఎల్పిజి రిఫార్మ్స్ 1991 కన్నా ముందే ఏంటంటే ఓఎన్జీసీ ఇంకా వేరే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేసేటివి గ్యాస్ని. కాకపోతే లిబరలైజేషన్ తర్వాత ప్రైవేట్ సెక్టర్ ప్లేయర్స్ కూడా వచ్చారు. 1997లో న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ వచ్చింది. టు అవార్డ్ కాంట్రాక్ట్ టు ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ యూజింగ్ బిడ్డింగ్ సిస్టమ్. న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ. నెల్పులో కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇది ఓన్లీ ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ మీద వర్క్ చేసేది. ఎప్పుడైతే అంటే ఏంటంటే ఆయిల్ ఎక్స్ప్లోరర్ అనేది షేర్ టు గవర్నమెంట్ ఫ్రమ్ ద ప్రాఫిట్సే ఇచ్చేవాళ్ళు, అంటే ప్రాఫిట్స్ వస్తే షేర్ ఇచ్చేవాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆయిల్ ఎక్స్ప్లోరర్ ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్ లేదు, తక్కువ ప్రాఫిట్ ఉందని చూపించి గవర్నమెంట్కి తక్కువ డబ్బులు కట్టేవాళ్ళు. సో దాని నుంచి హెల్ప్గా మారింది. అంటే ఏంటంటే హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ. ఇది సింగిల్ లైసెన్స్ అన్నట్టు అన్ని దాంట్లకు, ఏమంటే ఆయిల్, గ్యాస్, కోల్ బెడ్, మీథేన్, షీల్ గ్యాస్, టైట్ గ్యాస్ అన్ని దాంట్లోకి కలిపి గవర్నమెంట్కి ఇక్కడ వచ్చేసి గ్రాస్ రెవెన్యూ నుంచి ఇవ్వాలి, ప్రాఫిట్ నుంచి కాదు. నెల్పులో మాత్రం ప్రాఫిట్ నుంచే. గవర్నమెంట్ అనేది ఇంటర్ఫియర్ అవ్వదు మార్కెటింగ్ అండ్ ప్రైజింగ్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ అనేది. Relaxed norms of exploration and offshore areas because they have higher risk. కొన్ని ఆఫ్షోర్ ఏరియాస్లో కొన్ని నామ్స్ని రిలాక్స్ చేశారు. ఇంకోటి ఓపెన్ అక్రియేజ్ లైసెన్సింగ్ పాలసీ. ఓపెన్ ఏసిఆర్ఈఏజీ అక్రియేజ్ లైసెన్సింగ్ పాలసీ అంటే ఏంటంటే కంపెనీ అనేది కెన్ పిక్ అండ్ చూస్ ద బ్లాక్స్ ఫర్ ద డెసిగ్నేటెడ్ ఏరియా ఈవెన్ ఇఫ్ నో స్పెసిఫిక్ బిడ్స్ ఆర్ ఇన్వైటెడ్ బై గవర్నమెంట్ బిఫోర్. అంటే కంపెనీ పోయి చూడొచ్చు, గవర్నమెంట్ బిడ్ ఇన్వైట్ చేయకుండా అప్పుడు గవర్నమెంట్ వేరే కంపెనీని ఇన్వైట్ చేస్తుంది యాక్షన్కి. అంటే ఒక కంపెనీ పోయి ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు, ఆ కంపెనీ వచ్చి వేరే దాంట్లో స్టార్ట్ చేస్తుంది ఇలా అన్నట్టు. మన ఇండియాలో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి? స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటే ఎప్పుడైనా అవసరం పడుతుంది అని చెప్పి ఆయిల్ని దాచిపెడతారు. ఎప్పుడైతే ప్రైజెస్ తక్కువ ఉంటాయో అప్పుడు కొనుక్కొని దాచిపెడతారు అన్నట్టు. స్ట్రాటజిక్ కమ్ బఫర్ స్టాక్ లాగా వార్ టైంలో ఇంకేదైనా ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేయడానికి. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. గవర్నమెంట్ పెట్రో కంపెనీస్ ఎక్కడెక్కడున్నాయి? విశాఖపట్నం, చందీకోల్ ఒరిస్సా, పడూర్ అండ్ మ్యాంగళూరు కర్ణాటకలో ఉన్నాయి ఇవన్నీ. అండర్ గ్రౌండ్ రాక్ క్యావెన్ ఫెసిలిటీలో పెడతారు. అండర్ గ్రౌండ్ రాక్ క్యావెన్ ఫెసిలిటీస్ విశాఖపట్నంలో ఉంది, చండీగోల్ అని ఒడిశాలో, పాడూర్ అండ్ మంగళూరు కర్ణాటకలో ఉంది. ఇవి సెక్యూర్ అన్నట్టు, సేఫ్ కూడా ఉంటుంది గ్రౌండ్లో పెడితే. మోర్ ఎకనామికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ దాని కన్వెన్షనల్ ఎప్పుడు గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ ఒపెక్ చూసుకుంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఒపెక్ కంట్రీస్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఎవరైతే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారో సౌదీ, యుఏఈ, వెనుజులా, ఇరాన్, ఇరాక్ ఇలా టోటల్ 14 మెంబర్స్ ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ వియన్నా సిటీ ఆఫ్ ఆస్ట్రియాలో ఉంది. ఖత్తర్ విత్డ్రా అయింది దీని నుంచి. రష్యా నెంబర్ కాదు. కొన్ని ఫ్యాక్టర్ సప్లై డిమాండ్ మీద బట్టి వాళ్ళ ఆయిల్ మూమెంట్ని చేంజ్ చేస్తూ ఉంటారు. కొన్ని ఇప్పుడు రీసెంట్గా ప్రైస్ అప్ ఎప్పుడవుతుంది అంటే సప్లై సైడ్ ఫ్యాక్టర్స్. ప్రైస్ అప్ సప్లై సైడ్ ఏం ఫ్యాక్టర్స్ అంటే సప్లై తగ్గించారు అనుకో, ఓపెక్కి ఇంకా రష్యా వీళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ ప్రొడక్షన్ తగ్గారని డిసైడ్ చేసినప్పుడు కానీ అలా కానీ, ఇంకా లేకపోతే ఏదన్నా అటాక్స్ జరిగినప్పుడు కానీ ఆయిల్ ఫీల్డ్లో, మరి ఇంకా లేకపోతే డిమాండ్ పెరిగినప్పుడు ఎకనామిక్ గ్రోత్ వల్ల చైనాలో, యూఎస్ఏలో, యూయూలో డిమాండ్ ఫర్ పెట్రోలియం పెరుగుతుంది. అలా కరోనా లాక్డౌన్ తర్వాత ట్రావెల్ పెరిగింది, ఆయిల్ డిమాండ్ పెరిగింది. ప్రైస్ ఎప్పుడు డౌన్ అవుతుంది అంటే సప్లై పెంచినప్పుడు అవుతుంది, డిమాండ్ తగ్గినప్పుడు అవుతుంది. సప్లై ఎప్పుడైతే యూఎస్ఏ నైజీరియాని, ఇరాక్ని ప్రెషరైజ్ చేస్తుందో ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయమని చెప్పి,
యూఎస్ఏ కూడా తన డొమెస్టిక్ ఆయిల్ అండ్ సేల్ గ్యాస్ ప్రొడక్షన్ని పెంచినప్పుడు సప్లై ఎక్కువ అవ్వచ్చు. సో ఇలా అన్నట్టు ఇండియా ఎక్కువ ఎవరితో తీసుకుంటుంది అంటే ఇరాక్, యూఎస్ఏ, సౌదీ అరేబియా ఇలా అన్నట్టు. ఇది మారుతూ ఉంటుంది. కాకపోతే సప్లై ఇండియన్ ఆయిల్ మార్కింగ్ సౌదీ అరేబియా నుంచి ఓకే. రష్యా యుక్రెయిన్ వాళ్ళ వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయినవి. ఇండియన్ స్టేట్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనేవి రష్యా నుంచి కొనుక్కోవాలి, డిస్కౌంట్ కనుక్కున్నారు. ఎందుకంటే రష్యాకి డబ్బులు అవసరం ఉంది ఇలా అని చెప్పి. బీఓపీ కరెంట్ ఫాల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇన్ నెగిటివ్ ఫీవర్ ఏంటంటే యూఎస్ఎస్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది యూఎస్ఏ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఉంటాయి కదా, అవి ఎలా మానిటర్ చేస్తారంటే మానిటర్డ్ త్రూ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కాంట్రాక్ట్స్తో మానిటర్ చేస్తారు. ఆయిల్ డిమాండ్ తగ్గింది కరోనాలో. కాకపోతే అమెరికన్ ఆయిల్ డ్రిల్లింగ్ కంపెనీస్ అనేవి ప్రొడక్షన్ ఆపలేవు, ఎందుకంటే ఆపితే మళ్ళీ స్టార్ట్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని. సో ఏం చేశారంటే మర్చెంట్స్ ఇంటర్మీడియట్స్కి అంత స్టాక్ కూడా పెట్టుకునేంత కెపాసిటీ లేదు. సో బయర్స్కి డాలర్స్లో కట్టి తీసుకెళ్ళండి, రేట్ తగ్గిస్తాము అని చెప్పి అట్లా అన్నారు. ఇండియా బెనిఫిట్ అవ్వలేదు. ఎందుకు అంటే మనం ఎక్కువ యూఎస్ నుంచి కాదు మిడిల్ ఈస్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. మరి ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్ ఏ విధంగా ఉంది? మన ఇండియన్ ఎకనామీ 2010 నుంచి హై ఇన్ఫ్లేషన్తో సఫర్ అవుతుంది, ఎందుకంటే డ్రాట్, ఫుడ్ అండ్ పల్స్ షార్టేజ్ వల్ల. దాని తర్వాత మన్రేగా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. హయ్యర్ వేజెస్ ఉన్నాయి విలేజెస్లో, కాకపోతే సప్లై పెరగలేదు ఆ కమోడిటీస్కి. సో హౌస్ హోల్డ్స్ అనేవాళ్ళు నెగిటివ్ రియల్ ఇంట్రెస్ట్ రేటు సంపాదించుకుంటారు బ్యాంక్ డిపాజిట్లో స్టార్టెడ్. సో అప్పుడు ఏం చేశారంటే గోల్డ్ పెరగడం వల్ల గోల్డ్ వాడుకోవడం పెరగడం, కొనుక్కోవడం పెరగడం, ట్రేడ్ డిఫిజిట్ అయింది, కరెంట్ డిఫిజిట్ అయింది, ఇండియన్ రూపీ అనేది వీక్ అవుతుంది, గోల్డ్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో స్టోరేజ్ ఆఫ్ బ్లాక్ మనీ అండ్ ట్యాక్స్ ఎవేషన్. ఇండియా అనేది లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ గోల్డ్ ఆఫ్టర్ చైనా. ఆర్బీఐ ఇంకా అప్పుడు గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ లాంచ్ చేసింది. 20% ఏవైతే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నామో అది ఎక్స్పోర్ట్ చేయాలి. సో అంతవరకు ఎవరైతే జ్యువెల్లర్ ఆర్ బులియన్ డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళకు పర్మిషన్ రాదు వాళ్ళ రూపీస్ని డాలర్స్లోకి మార్చుకోవడానికి, నెక్స్ట్ కన్సైన్మెంట్ని ఇంపోర్ట్ చేయడానికి. ఇలా 80-20 స్కీమ్ అని పెట్టింది అన్నట్టు. ఈ ఆర్బీఐ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫెమా యాక్ట్ నుంచి వస్తుంది. స్కీమ్ తర్వాత మానేశారు, ఎందుకంటే అప్పుడు గోల్డ్ ఇలా అన్నట్టు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటి అంటే ఆర్బీఐ అనేది కమర్షియల్ బ్యాంక్స్కి యాక్సెప్ట్ చేస్తుంది. కస్టమర్స్ గోల్డ్ పెట్టుకోవచ్చు 1 year to 15 years టెన్యూలో. చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ని కూడా అలౌ చేస్తుంది కమర్షియల్ బ్యాంక్లో పెట్టుకోవచ్చు అని. 2% డిపాజిట్ ఇంట్రెస్ట్ ఇస్తాయి అన్నట్టు బ్యాంక్స్. గోల్డ్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. గోల్డ్ సోల్డ్ టు జ్యువెల్లర్స్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కంపెనీస్ అండ్ సమ్ ఆఫ్ ద గోల్డ్ యూస్డ్ ఫర్ మింటింగ్ ఇండియన్ గోల్డ్ కాయిన్. మెచ్యూరిటీ ద్వారా డిపాజిట్ని తీసుకోవచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కాయిన్ బార్ ఆర్ ఈ క్యాష్ ఈక్వలెంట్. ఈ ప్రాఫిట్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్ చేస్తారు. ఇది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. MMTCI ఇండియన్ సోవెన్ గోల్డ్ కాయిన్స్ ఏంటంటే ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ, మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కంపెనీ ఇష్యూ చేస్తుంది. ఇది డినామినేషన్ ఆఫ్ వేరియస్ 5 grams 10 grams అలా దొరుకుతుంది. ఈ గోల్డ్ కాయిన్స్ అనేవి ఫియట్ మనీ కాదు, ఎందుకంటే అవి పవర్స్ ఆఫ్ కాయినేజ్ యాక్ట్ కింద రిలీజ్ చేయలేరు. ఏం మార్కింగ్స్ ఉండవు దాని మీద రూపీ డినామినేషన్స్లో. గోల్డ్ గ్రామ్స్లోనే డినామినేషన్స్ ఉంటుంది. నాట్ లీగల్ టెండర్ కూడా. ఇది ఎందుకంటే దీనివల్ల ఏమొస్తుంది అంటే ప్యూరిటీ వస్తుంది, ఈజీగా రీసోల్డ్, ఈజీగా లిక్విడిటీ వస్తుంది. గోల్డ్ ఇంపోర్ట్లో కస్టమ్స్ డ్యూటీ పెంచారన్నట్టు, ఇంపోర్ట్స్ని తగ్గియడానికి అన్నట్టు. ఇంకొకటి ఇక్కడ GI ట్యాగ్ చూద్దాము. కరెంట్ అకౌంట్ ఎక్స్పోర్ట్లో జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది ప్రోడక్ట్స్కి ఇస్తారు. స్పెసిఫిక్ జియోగ్రఫికల్ ఒరిజిన్, యూనిక్ క్వాలిటీస్ ఉంటే అక్కడ ఒరిజిన్ వల్ల
డార్జిలింగ్ టీ వెస్ట్ బెంగాల్ నుంచి ఫస్ట్ వచ్చింది జిఐ ట్యాగ్. దీనికి ఎందుకంటే ప్రీమియం నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్తుంది, హయ్యర్ ప్రైజెస్ రావచ్చు ఇంటర్నేషనల్ మార్కెట్లో. జిఐ ట్యాగ్స్ అనేటివి గౌండ్ అండర్ వాట్ అంటే WTOs ఉంటుంది కదా, ట్రిప్స్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అగ్రిమెంట్. ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఇండియాస్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 999. ఇండియాస్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. ఇది ఒకసారి జియో ట్యాగ్ వస్తే అది 10 yearsలో వ్యాలిడ్, రిన్యూ కూడా చేయొచ్చు. జియో నేమ్ అనేది ప్రోడక్ట్స్ నుంచి కెనాట్ బి వేరే ప్రోడక్ట్స్లో యూజ్ చేయలేము, అంటే వేరే రీజియన్లో ఇచ్చినవి పనిష్బుల్ అది యూజ్ చేస్తే. యుఎన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపో, ఇది ఇంటర్నేషనల్గా నోడల్ చూసుకుంటుంది. ఇండియన్ నోడల్ వచ్చేసి కామర్స్ మినిస్ట్రీ, కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్. ఇది జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ వచ్చేసి చెన్నైలో ఉంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్ మార్క్స్ ఇది అన్నట్టు.